హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం బంగారు లోయకి చెప్పుకోబోతున్నాం. మర్నాడు ఉదయం రాజు మంత్రిని మహాజ్ఞానం రప్పించి, మీరందరూ కూడా మాతో పాటు ఒక వారం ఉపవాసం ఉండడానికి అనుమతిస్తున్నాను అన్నాడు. ఆ క్షణం నుంచి వాళ్ళెవరూ రాజభవనం వదిలి వెళ్లకుండా కట్టడి చేశాడు. ఒకరోజు గడిచేసరికి అందరూ ఆకలితో అలమటించిపోసాగారు. అయినా ఎవ్వరూ ఏమాత్రం బయటపడకుండా ఎంతో గంభీరంగా గడిపారు. రాజు భోజన మందిరంలో మామూలుగా రాజుకు చేసే వంటకాలన్నింటినీ మాంత్రికుడు సుష్టిగా భుజించసాగాడు. అతడు తినగా మిగిలిన వాటిని శిష్యులు కూడా క్షణాల్లో ఖాళీ చేసేవారు. 3వ రోజు కల్లా రాజు చాలా నీరసించిపోయాడు. 4వ రోజు మూలగడం ప్రారంభించాడు. అప్పుడు గుక్కెడు పళ్ళరసం మాత్రం తీసుకోవడానికి అనుమతించాడు మాంత్రికుడు. అప్సరసను పెళ్లాడిన తర్వాత పట్టనున్న భోగభాగ్యాలను గురించి మాంత్రికుడు వర్ణించినప్పుడల్లా రాజు చిన్నగా నవ్వేవాడు. ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలేవి. బంగారులోయ కొండల్లో నిక్షిప్తంగా బంగారం ఉన్నదన్న విషయం రాజుకు తెలుసు. విగ్రహానికి ప్రాణం వచ్చి తన్ను పెళ్లాడితే ఆ బంగారమంతా ఎక్కడ ఉన్నది ఆమె తనకు చెప్పగలదన్న ఆశతో రాజు కాలం గడపడసాగాడు. ఎలాగో ఒక విధంగా 4 రోజులు గడిచినాయి. 8వ రోజు వేకోజామున రాజును వెన్నతో స్నానం చేయించి విలువైన దుస్తులు ధరింపజేసి ఆభరణాలతో అలంకరించారు. మాంత్రికుడు మంత్రిని మహాజ్ఞానులను పిలిచి, ఇప్పుడు ప్రభుల వారిని నేను విగ్రహానికి ఆవలనున్న గృహలోపలికి తీసుకుపోవాలి. ఆయన అక్కడే తన ఉపవాసం విరమిస్తారు. మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా భోజనం చేయండి. నేను గృహలోపల ప్రవేశించి ధ్యానంలో కూర్చుంటాను. అలా ఎంతకాలం ఉంటానో నాకే తెలీదు. అయితే ఈ మధ్య కాలంలో ఒక్క ప్రభువుల వారు మాత్రమే నా దగ్గరికి రావటానికి అర్హులు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్షణం నుంచి మీరు కూడా రాజుగారిని సమీపించకూడదని హెచ్చరిస్తున్నాను. నేను ప్రభువుల వారి మీద మాయాశక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ సమయంలో మీరు ప్రభువుల వారిని సమీపించారంటే మీ ఆయువు క్షీణిస్తుంది అన్నాడు. కొంతసేపటికి మంత్రి మహాజ్ఞాలు తమ తమ ఇళ్లకు పరుగులు తీశారు. రాజుకు లేచి నిలబడ్డానికి కూడా శక్తి లేదు. ఆయన్ను భటులు మంచం మీద పడుకోబెట్టి విగ్రహం వద్దకు మోసుకుపోయారు. తనకు తెలిసిన బంగారు నిధుల రహస్యాలతో ఈ అప్సరస ప్రభువుల వారిని వివాహం ఆడటానికి ఒక్కరోజే ఉన్నది అన్నాడు మాంత్రికుడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు వినగానే రాజు ఉత్సాహంతో శక్తిని రాబట్టుకొని కూర్చొని మాంత్రికుడు చేయి పట్టుకొని లేచి నిలబడి విగ్రహానికి వెనుక ఉన్న గృహకేసి నెమ్మదిగా నడిచాడు. రాజుగారి అంగరక్షకులు సైతం మాంత్రికుడు కొండ దిగువన ఉన్న మైదానంలో ఉండమన్నాడు. ఆ బంగారు విగ్రహాన్నే మింగేద్దామా అన్నంత ఆకలితో ఉన్నాను. అయినా ఆమెను నేను పెళ్లాడాలి కదా అన్నాడు రాజు మాంత్రికుడితో. రాజు మాంత్రికుడు గృహలో ప్రవేశించే లోపల సేవకులు మామూలుగా రాజు భుజించే రకరకాల వంటకాలను అక్కడికి చేర్చారు. మాంత్రికుడు శిష్యుడు చెప్పిన ప్రకారం పళ్ళాలను అమర్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. పళ్ళాల నిండుగా ఉన్న పదార్థాలను చూసి రాజు పరమానందం చెందాడు. ఆయన ముఖం కొత్త కాంతితో వెలిగిపోయింది. ఆహా, నేను ఇప్పుడు తినొచ్చు కదా అని అరిచాడు రాజు. తొందరపడకండి మహారాజా, పూజలో ముఖ్యమైన తతంగం ఇప్పుడే జరగాలి. అదిగో ఆ గోడ మధ్యగా ఉన్న బిలం మీకు కనిపిస్తుంది కదా ప్రభు. మీరు మోకాళ్ళ మీదికి వంగి పాకుతూ ఆ బిలం గుండా అవతలికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయండి. అది చాలా సులభం. ఆ తర్వాత మీరు మీ ఇష్టానుసారం తినవచ్చు. ఆ పైన అని మాంత్రికుడు ఏదో చెప్పబోయేంతలో అప్సరసల వివాహం ఆడవచ్చు అన్నాడు రాజు ఎంతో ఉత్సాహంతో. అవును ప్రభు, ఇప్పుడు మీరు మీ బట్టలు తీసి పక్కగా పెట్టి బిలంలో ప్రవేశించండి అన్నాడు మాంత్రికుడు. నేను బట్టలు ఎందుకు విప్పాలి అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. అది ఈ పూజలో ఒక భాగం మహాప్రభు. మీరు త్వరలో పట్టనున్న అదృష్టాన్ని మర్చిపోకండి. అటువంటి మహద్భాగ్యం కోసం బట్టలనే కాదు, నా చర్మాన్ని ఒలిచివ్వమన్నా నేను వెనుకాడను అన్నాడు మాంత్రికుడు. వేరే మార్గం కనిపించక రాజు అందుకు అంగీకరించాడు. మాంత్రికుడు శిష్యుడు రత్నాలు తాపిన రాజుగారి చొక్కాలను, మణులు పొదిగిన తలపాగాను, బంగారపు టంచు పంచెను ఒక్కొక్కటిగా విప్పారు. కంఠాహారాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాలన్నిటిని తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు కలిసి రాజును పట్టి బిలం లోపలికి నెట్టారు. కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిగా ఉంది అని గొణిగాడు రాజు. కొంతకాలానికి అదే మీకు అలవాటు అవుతుందిలే అన్నాడు మాంత్రికుడు. ఇక్కడే అలవాటు పడాలని మేము కోరుకోవడం లేదు. త్వరగా నీ పూజ తతంగం పూర్తి చేయి అని అరిచాడు రాజు. మాంత్రికుడు క్షణాల్లో అతికించుకున్న గడ్డాన్ని లాగి అవతల పరేసి రాజు దుస్తులు ఆభరణాలు ధరించి తలపాగా పెట్టుకుని పూజా తతంగం పూర్తయింది అన్నాడు గట్టిగా నవ్వుతూ. నాకు ఆకలేస్తుంది, ఆ పళ్ళాలు నందివు అని అరిచాడు రాజు. మాంత్రికుడు బిలంగుండా తొంగి చూశాడు. అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో, ఎవరు నువ్వు అని అరిచాడు. చండమార్తాండ మహాప్రభును అన్నాడు మాంత్రికుడు. అర్ధరహితంగా మాట్లాడకు, నువ్వు రాజు అయితే మరి నేనెవరిని అన్నాడు రాజు. మాంత్రికుడు అయి ఉంటావు
అన్నాడు రాజు వేషంలో ఉన్న మాంత్రికుడు. నాకు మంత్రతంత్రాలు తెలుసుంటే ఈ పాటికి ఈ గుండ్రాలను రడ్లుగా మార్చి ఉండేవాణ్ణి కదా అన్నాడు రాజు. మర్చిపోయి ఉంటావు. రాజభవన్లోని దీక్షాపాలు దాచే భూషాణం తాళచెవి ఎక్కడ పెట్టానో నేను మర్చిపోయాను. అలాగే నువ్వు కూడా మంత్రతంత్రాలు మర్చిపోయి ఉంటావు. ఆ తాళం చెవి ఎక్కడుందో చెప్పావంటే నీకు ఇష్టమైన ఆహార పానీయాలు వెలుతురు లభించేట్లు చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నేను చెప్పను. నీ మోసం తెలిసిపోయింది. కదలలేనంత నీరసం వచ్చే వరకు నన్ను పస్తులుంచి మోసం చేస్తావా నీచుడా అని అరిచాడు. శిష్యుడు పళ్ళాన్ని పట్టుకున్నాడు. రాజు వేషంలోని మాంత్రికుడు అందులోని వంటకాలను తినసాగాడు. నా ఆహారం నాకు ఇవ్వరా అని అరిచాడు రాజు కోపంగా. మాంత్రికుడు రాజుకు ఒక లడ్డు ఇచ్చి, నువ్వు భోషాణం తాళం చెవి ఉన్న చోటు చెప్పేంత వరకు నీకు రోజుకు ఒక లడ్డు మాత్రమే అన్నాడు. ఆ రహస్యం చెప్పానంటే ఒక్క లడ్డు కూడా ఇవ్వకుండా నన్ను చంపగలవు. నేనెంత మూర్ఖుణ్ణి, నిన్నే నమ్మాను అని గొంటుకుంటూ లడ్డూను తినసాగాడు రాజు. పుచ్చకాయలు బద్దలై పడటంతో విచారగ్రస్తులై పడిన పట్టణ ప్రజలను వదిలి ముని వినోదుడు ఒక అరణ్య ప్రాంతాన్ని చేరారు. అదిగో నింగి నేల కలుస్తున్న దూర తీరంలో నీలిరంగు కొండలు కనిపిస్తున్నవి కదా, వాటిని దాటి వెళ్ళడం చాలా కష్టం. అయితే మీ రాజ్యంలోని బంగారు స్త్రీ విగ్రహానికి ప్రాణం వచ్చే రహం తెలుసుకోవడానికి నువ్వు సాగిస్తున్న ఈ ప్రయాణంలో విజయం సాధించాలంటే ఆ కొండలు దాటి వెళ్ళక తప్పదు అన్నాడు ముని వినోదుడితో. అదృశ్యమయ్యే రహస్యం నాకు తెలుసు. జ్ఞానముగువి రాజు ఆ రహస్యం నాకు ఉపదేశించాడు. ఇక్కడ అదృశ్యమే ఆ కొండలు దాటి ప్రత్యక్షం కాగలను అన్నాడు వినోదుడు. ఆ విద్య మానవ ప్రపంచం వరకే పరిమితం. నువ్వు ఇప్పుడు ప్రవేశిస్తున్నది మానవ ప్రపంచం కాదు. అక్కడి వాళ్ళు మనుషుల్లాగా కనిపించినప్పటికీ మానవులు కారు అన్నాడు ముని. అయితే అక్కడికి కాలినడకనే వెళ్తాను అన్నాడు వినోదుడు. అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం నడిచినా ఈ అరణ్యాన్ని దాటలేవు. అక్కడి వారిని చేరుకోవాలంటే రహస్య మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు ముని. మహాత్మా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్ప నాకెవరు సహాయం చేయలేరు. కరుణించి మీరే నన్ను అక్కడికి చేర్చాలి అన్నాడు వినోదుడు మునికి నమస్కరిస్తూ. అలాగే అని ముని చిరునవ్వు నవ్వి వినోదుడు చేయి పట్టుకుని కొండలకేసి నడవసాగాడు. వినోదుడికి ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది. మరుక్షణం అతనికి పక్షి ఈకల్లాగా తేలిగ్గా ఎగిరిపోతున్నట్లు అనిపించింది. అతని మనసులో ఎటువంటి చలనం లేకుండా ప్రశాంతంగా తోచింది. హాయిగా కళ్ళు మూసుకున్నాడు. ఇలా ఎంతసేపు ముని వెంట నడిచింది వినోదుడికి తెలియదు. ఎవరో మెల్లగా వెన్నుపై చరిచినట్లయి కళ్ళు తెరిచాడు. వినోదుడు చిన్న కొండపైన ఒక బండ మీద ముని సమీపంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. తూర్పు ఆకాశ మేఘాలు సముద్రపు నురగలాగా ఆ ప్రాంతాలకు వింత అందాలను సమకూరుస్తుంది. కొండ దిగున మైదానంలో కొన్ని పక్షులు కనిపించాయి. వాటి బోదెలు తాటి బోదెల్లాగా ఉన్నాయి. కానీ కొమ్మలు రెమ్మలు కనిపించడం లేదు. అవి మేఘాల మధ్య దూసుకుపోయి ఆకాశాన్ని అంటి ఉన్నాయి. ఇంత ఎత్తైన వృక్షాలు నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు వినోదుడు. అవి ఎప్పుడూ అంత ఎత్తు ఉండవు. ప్రాతకాలంలో కొంతసేపు మాత్రమే ఆకాశంలో దేవకుమారులు మధుర ఫలాలు అందుకోవటానికి అనువుగా అంత ఎత్తుకు ఎదుగుతాయి అన్నాడు ముని. వినోదుడు మళ్ళీ మైదానం కేసి చూశాడు. అప్పటికే ఆ వృక్షాలు మామూలు ఎత్తుకు వస్తూ ఉండటం గమనించి ఇదొక అద్భుతమైన ప్రపంచం అన్నాడు వినోదుడు. మనం ఇప్పుడు మానవలోకంపు సరిహద్దుల్లో ఉన్నాము. ఉత్తమమైన జీవనం సాగించేవారు ఇక్కడ నివసిస్తారు. త్వరలో వాళ్ళు కొందరిని నువ్వు చూడగలవు అన్నాడు. ముందలో ఒక కీచు కంఠం వినిపించింది. వినోదుడు వెనుకకు తిరిగి అక్కడి దృశ్యం చూసి భయాచరణతో నిలబడిపోయాడు. దాపులను చిన్న అగాధంలో వికార స్వరూపుడొకడు చేతిలో పొడగాటి గుట్టం పట్టుకొని ఉన్నాడు. వాడికెదురుగా పెద్ద బంతి ఆకారంలో ఒక వస్తువు ఉంది. వాడి చేతిలోని గొట్టం కొస ఆ బంతికి తగిలించబడి ఉంది. వాడు గొట్టం రెండవ కన్ను పళ్లతో బిగించి ఊదుతున్నాడు. వాడలా ఊదేటప్పుడు వాడి నోటితో వింత కాంతి ప్రకాశిస్తుంది. ఆ బంతి కొంతసేపటికి రక్తంలాగా ఎర్రగా, మరికొంతసేపటికి కాటుకలాగా నల్లగా మారి ఒక విధమైన పొగను వెలికి చిమ్మింది. వాడు ఆనందంతో ముందుకు వంగి ఆ పొగను ఆత్రంగా పీల్చసాగాడు. వాడి కళ్ళు గుడ్లగూబ కళ్ళలాగా మెరుస్తున్నాయి. ఏమిటా వింత దృశ్యం అని అడిగాడు వినోదుడు మునిని. ఈ అగాధం స్వప్న భూమిలో ఒక భాగం. భూమి మీద ప్రజలు కనే కళలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. ఒకే రకం కళలు కుదించబడి ఒక రూపంగా ఏర్పడతాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నది కొన్ని వేల కళల సంక్షిప్త రూపం. తమను తెలివిగల వాళ్ళమనుకునే పరమమూర్ఖులు కనే కళల సంక్షిప్త రూపం. అలాంటి కళ్ళు కనేవాళ్ళు ప్రపంచాన్ని విషమయం చేస్తారు. ధనార్జన కోసం అడ్డదారులు తొక్కుతారు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తారు. అక్రమంగా ధరలు పెంచి అమాయక ప్రజలను దోచుకుంటారు. ఏవో లాభాలు గడించినట్టు ఆ సమయానికి ఆనందంతో పొంగిపోతారు. అలా చూడు వాడేలో మురిసిపోతున్నాడో అన్నాడు ముని.
వినోదుడు మళ్ళీ అగాధంకేసి చూశాడు. ఆ వికార స్వరూపుడు పరమానందంతో పొగను పీలుస్తూ పందిలాగా గుర్రు పెడుతున్నాడు. వాడు పొగను పీల్చే కొద్దీ కడుపు పెద్దదై బాణలా తయారైంది. అయినా వాడు పొగను పీల్చడం మానలేదు. క్రమంగా వాడి ముఖంలో ఆనందానికి బదులు చెప్పరాని బాధ చోటు చేసుకుంది. వాడేదో బాధ అనుభవిస్తున్నట్లున్నాడే అన్నాడు వినోదుడు. అవును, చెప్పరాని బాధను అనుభవిస్తున్నాడు. ఎదుటి వాళ్ళ మంచి కోరని పాపిష్టి వాళ్ళకందరికీ ఇటువంటి గతే పడుతుంది. అలాంటి వాళ్ళు మంచిగాలిని పీల్చలేరు అన్నాడు ముని. కొంతసేపటి వాడి కింద పడి విలవిలా తన్నుకోసాగాడు. వినోదుడు ఇక వాడి కేసి చూడలేక తన చూపులను ఆగాధం చివరికి మలిచాడు. అక్కడ నేల మీద నుంచి వింత కాంతిరేఖలు బాణాల్లా పైకి దూసుకొస్తున్నాయి. ఆ కాంతిరేఖలను అనుకుని ఒక బ్రహ్మాండమైన వటవృక్షం ఉంది. కాంతిరేఖలు ఆ వృక్షం సగం వరకే వెళ్ళి కాంతిని కోల్పోతుంది. ఒకే ఒక కాంతిరేఖ మాత్రం వృక్షం చిటారు కొమ్మల దాకా ఎగబాకుతుంది. అయినా రాబందుల వంటి వింత పక్షులు కొన్ని కాంతిరేఖ పైకి పోనీయకుండా రెక్కలతో విసురుతూ ఆర్పేస్తున్నాయి. అక్కడి కాంతులు ప్రజల శాంతి సౌఖ్యాలు కోరేవాళ్ళు కళలకు సంకేతం. శక్తిహీనులు కళలు ప్రతిఫలించకుండా సగంలోనే ఆగిపోతాయి అన్నాడు ముని. కాంతిరేఖలు ఎగరవాగనీయకుండా ఆ పక్షులు ఎందుకు ఆటంకపరుస్తున్నాయి అని అడిగాడు వినోదుడు. ప్రజలు శాంతి సౌఖ్యాలతో జీవించడం చూసి సహించలేని దుష్టశక్తులకు సంకేతాల పక్షులు. ఆ దుష్టశక్తులను అధిగమించాలంటే మరింత పట్టుదలతో ధైర్య సాహసాలతో పోరాడాలి అని వివరించిన ముని కొంతసేపు మౌనం వహించి, ఇప్పుడు మనం సంతృప్త శాంతి భూమి ప్రవేశించాలి. అందుకు ఈ అగాధాన్ని ఒక్క అంగలో దాటాలి. నువ్వు దాటగలవా అని అడిగాడు ముని. తమ కరుణ ఉంటే తప్పక దాటగలను అన్నాడు వినోదుడు. మంచిది, ఆ నమ్మకం ఉంటే చాలు. ఎంతటి ఘనకార్యాన్నైనా దించవచ్చు. ఇలా వచ్చి నా చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని బలాన్నంతా కూడా తీసుకొని నాతో పాటు ముందుకు దూకు అని వినోదుడు చేయి పట్టుకున్నాడు ముని. వినోదుడు కళ్ళు మూసుకొని ముని చెప్పినట్టే బలం కొద్దీ ముందుకు దూకాడు. వాన చిరుకులా ఎంతో తేలికగా అవతలి గట్టు మీదకు పోయి వాలాడు వినోదుడు. కళ్ళు తెరిచి చుట్టూ కలియ చూశాడు. కనుచూపు మేర అందాలు ఉద్యానవనం దూరంగా వింత వింత రంగులతో ఇంద్రధనుసు తడతలా మెరుస్తుంది. పక్షుల కలకల రావాలు చేస్తున్నాయి. మేఘాలు తలకు చేరువుగా రంగురంగుల పుష్పాల్లాగా తేలిపోతున్నాయి. మెల్లమెల్లగా వీచే పిల్లగాళ్ళు వినోదికి ఎంతో హాయిని కలిగించినాయి. అతడు ముని కోసం చుట్టుపక్కల కలయి చూశాడు. ముని జాడలేదు. మామూలుగా అయితే ముని కనిపించకపోతే వినోదుడు చాలా విచారించేవాడే. అయితే ఇప్పుడు అతనిలో ఎలాంటి విచారం లేదు. అక్కడి వాతావరణం విచారానికి అతీతమైందని వినోదుడు గ్రహించాడు. ఆ ప్రశాంత వాతావరణానికి అతని మనసు పులకరించింది. అప్పుడు అతడు తన బాల్యంలో నేర్చుకున్న పాటను మధురంగా ఆలపించసాగాడు. కొంతసేపటికి సూర్యోదయమైంది. వినోదుడు పాట పాడుతూ పక్కకు తిరిగి చూశాడు. అతని పక్కనే అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి కూర్చొని ఉంది. వినోదుడు పాడడం ఆపేసి ఆమెకేసి వింతగా చూశాడు. దయచేసి ఈ పాట ఆపకు, పాడు అని ప్రాధేయపడింది ఆ యువతి. వినోదుడు ఆమెకేసి చూస్తూ కొంతసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా వింతగా ఉన్నదే అన్నాడు వినోదుడు తనలో తాను అనుకున్నట్లు. ఏది వింత అని అడిగింది ఆమె చిన్నగా నవ్వుతూ. నిన్ను మొట్టమొదటిసారిగా ఇప్పుడే నేను చూస్తున్నాను. అయినా నువ్వు నాకు చాలా పరిచయం ఉన్న దానిలాగా చూస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా మా బంగారు లోయ రాజ్యానికి వచ్చావా అని అడిగాడు వినోదుడు. ఆ యువతి కిలకిలా నవ్వుతూ, లేదు, ఈ సుందరమైన లోయను వదిలి వెళ్ళవలసిన అవసరం నాకెప్పుడూ కలగలేదు. నీకు ఈ లోయ అందంగా కనిపించడం లేదా అన్నదామె. అందంగా కనిపించడమా? ఇంతకన్నా అందమైన ఉద్యానవనాన్ని నేను ఊహించలేదు. అయినా ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం స్ఫురణకు వస్తుంది. నేను తరచూ మా రాజధాని నగరాన్ని వదిలి అరణ్యాలకు పోయి అక్కడ పొదల మధ్య శిథిలాల మధ్య ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. ఆ సమయంలో మేఘాల మధ్య నుంచి దిగి వచ్చినట్టుగా ఆకాశం నుంచి అప్పుడప్పుడు ఒక వింత పక్షి వచ్చి ఒక చెట్టు కొమ్మ మీద వాలి సుదూర తీరంలో ఉన్నది ఒక యువరాణి అని మధురంగా పలికేది. అప్పుడు నా కళ్ళ ముందు చిరునవ్వులు చిందించే ఒక యువతి ముఖం లీలగా కదలాడేది. నేను చూస్తుంటే ఆ యువతి ముఖమే జ్ఞాపకం వస్తుంది అన్నాడు వినోదుడు. అలాగా, నేనేనేమో ఈ భూమికి యువరాణ్ణి. నేను నిద్రిస్తున్నప్పుడు తరచూ నాకు ఒక గీతాలాపన వినిపించేది. ఆ గీతము నువ్వు ఇప్పుడు పాడిన పాట ఒక్కలాగే ఉన్నవి. నేను కూడా అలా పాడటానికి ఎంతో ప్రయత్నించాను, అయినా సాధ్యపడలేదు. ఈ భూమికి అవతల ఒక దేవత ఉన్నది. ఆ దేవత నుంచి వరం పొందితే తప్ప అలా పాడజాలమని పెద్దలు చెప్పారు. అయినా ఇక్కడి వాళ్ళెవరూ ఆ దేవత దర్శనానికి వెళ్ళడం సాధ్యపడదు అన్నది యువతి ఎంతో విచారంగా. నేను కేవలం పాటే కదా పాడుతున్నాను అన్నాడు వినోదుడు. అవును, పాటే. నీలాగా జీవితంలో ఒక్కసారి పాడితే చాలు.
నా జన్మ ధన్యమైట్లు భావిస్తాను అన్నది యువరాణి. నీ కంఠం ఎంతో మధురంగా ఉంది, అయినా నువ్వెందుకు పాడలేవు అని అడిగాడు వినోదుడు ఆశ్చర్యంగా. నేనే కాదు, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ పాడలేరు. అలా పాడే భాగ్యం మాకు లేదు. అయితే నేను తప్ప ఈ భూమిలో ఎవరు పాడాలని కోరుకోరనుకో అన్నది యువరాణి. వినోదుడు ఆశ్చర్యపడుతూ ఒక బండ మీద కూర్చున్నాడు. యువరాణి ఎదురుగా కూర్చుంది. ఆమె రూపం రూపుదాల్చిన దివ్య గీతంలాగా ఉంది. అయినా పాపం ఆమె పాడలేదు. అక్కడి వాళ్ళు మామూలు మనుషులు కారని ముని చెప్పిన విషయం వినోది జ్ఞాపకం వచ్చింది. మనిషికి తప్ప మరే ప్రాణానికి మాట్లాడే శక్తి లేదు. అయినా మనుషులు చక్కగా మాట్లాడడానికి చేత కాక తరచూ పాముల్లాగా బుసగొడతారు, కోతుల్లాగా కీచులాడుకుంటారు. ఇంకా కొందరైతే మాట్లాడుతున్నామనుకొని కుక్కల్లాగా మరుగుతారు అని ముని ఒకసారి తనతో అన్న మాటలు అతని మనసులో మెదిలాయి. మిగతా ప్రాణుల కన్నా మానవులు ఎంతో అదృష్టవంతులు అని అతనికి అర్థమైంది. మానవులు హాయిగా నవ్వగలరు, అందంగా పాడగలరు, ఎన్నెన్నో అద్భుతాలు సాధించగలరు. అయినా తమలోని అజ్ఞానం కొద్దీ తమ శక్తులను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారన్న ముని మాట ఎంతో వాస్తవం అనిపించింది వినోదుడికి. యువరాణి, నువ్వు చెబుతున్న దేవత దర్శనం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అయినా ఆ దేవత ఎక్కడ ఉందో, అక్కడికి వెళ్ళే మార్గం ఏమిటో నాకు తెలియదు. ఆ మార్గం తెలియజేశావంటే నేను ఆ దేవత నుంచి నీకు సంపాదించి తేగలను అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. నేను కూడా మీకు ఒక రహస్యం చెబుతాను. ఈ నీలి పర్వతం శిఖరాన ఒక చిత్రమైన మొక్క ఉంది. ఆ మొక్క ఏడాదికి ఒక్కసారి ఒకే ఒక్క కాయ కాస్తుంది. ఆ పండును నక్షత్ర ఫలం అంటారు. ఆ పండును తిన్నవాళ్ళు ఈ భూమిని దాటి దేవత ఉన్న స్థలం చేరుకోగలుగుతారు అన్నది యువరాణి. అలాంటప్పుడు మీరెందుకు ఆ ఫలాన్ని ఇంతవరకు తినలేదు అని అడిగాడు వినోదుడు. ప్రశ్నకు యువరాణి పగపగా నవ్వి, మీ మానవులు తినే విధంగా మేము ఎలాంటి ఆహారం తీసుకోము అన్నది. మీకు కావలసిన శక్తి ఎలా లభిస్తుంది, మీరెలా ఎదుగుతారు అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. పువ్వులు వికసించేలా మేము కూడా ఎదుగుతున్నాము. సూర్యుడి వెలుగు నుంచి సహజంగా మాకు కావాల్సిన శక్తి లభిస్తుంది. మాకు ఆకలి దప్పులు ఉండవు. ఇంతెందుకు, ఇప్పుడు నీకు ఆకలి వేస్తుందా అని అడిగింది యువరాణి. ఆకలి వేయడం లేదు నిజమే, కానీ కావాలనుకుంటే ఆకలి వేయకుండా ఆ ఫలాన్ని తినొచ్చు కదా అన్నాడు వినోదుడు. సాధ్యపడదు, ఎందుకంటే ఈ భూమిలో చేయడానికి అవసరం లేని పనులు చేయాలనుకున్నా ఎవరూ చేయజాలరు అని వివరించింది యువరాణి. వినోదుడు యువరాణి కూర్చున్న చేటుకి ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చింది. జింక నీలి పర్వతం మీద వింత మొక్క ఈ ఏడాది కాసిందో లేదో చూసి వస్తావా అన్నది యువరాణి. వెంటనే జింక సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీదికి ఎక్కి వెనుక కాళ్లపైన నిలబడి చూసింది, కానీ మొక్కజాడ కనిపించలేదు. జింక దూరంగా ఉన్న ఒక కుందేలును పిలిచింది. కుందేలు జింక తల మీదికి ఎక్కి మొక్క కనిపిస్తుందేమో అని మెడ సాచి చూసింది, అయినా కనిపించలేదు. ఇంతలో అటుకేసి ఒక ఉడత వచ్చింది. విషయం తెలుసుకుని మొక్కజాడ తెలుసుకోవడానికి కుందేలు తల మీదికి ఎక్కి ఎగబాకి ఉత్సాహంగా చుట్టుపక్కల కలిగి చూసింది, అయినా ప్రయోజనం లేకపోయింది. సమీపంలో చెట్టుకొమ్మ మీద ఒక పిట్ట కనిపించింది. వెంటనే ఉడత ఆ పిట్టను చూసి, పిట్ట వింత మొక్క కాయ కాసిందేమో చూడు అన్నది. పిట్ట కొంత దూరం పైకి ఎగిరి దూరాన ఆకాశంలో ఎగురుతూ ఉన్న డేగను చూసి, డేగా వింత మొక్క కాయ కాసిందేమో చూడు అన్నది. డేగ అలాగే వెళ్ళి నీలి పర్వతం మీద వింత మొక్క సమీపంలో వాలి మరుక్షణమే అక్కడి నుంచి మళ్ళీ పిట్ట దగ్గరకు వచ్చి, వింత మొక్క కాసి ఉన్నది, ఒక్క రోజులో నక్షత్రఫలం పక్వానికి వస్తుంది అన్నది. అద్భుతం, ఈరోజు నువ్వు ఇక్కడే గడిపి రేపు నక్షత్ర ఫలాన్ని తిని నీవు ప్రయాణం సాగించవచ్చు అన్నది యువరాణి. వినోదుడు సరే అన్నట్లు తలాడించాడు. వినోదుడు అక్కడ గడిపిన ఒక్క రోజులో ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూశాడు. తృప్తి, శాంతి నిండిన భూమి అది అని గ్రహించాడు. ఆ సంతృప్త భూమి వాసులకు అద్భుత శక్తులున్నాయి. చంద్రకాంతి నీలంగా ఉండాలా, బంగారులా మిలమిల్లాడాలా, వెండిలా తళతళలాడాలా అన్న విషయం వాళ్ళు నిర్ణయించవచ్చు. అక్కడి వాళ్ళు అందమైన చిత్రాలను ఊహించి చిత్రించిన తర్వాత వాటికి ప్రాణం పోయగల సమర్థులు. అలా వాళ్ళు ఎన్నెన్నో వినూతన అనుభవాలు, అందాల తటాకాలను, వింత వింత వృక్షాలను, రకరకాల పుష్పాలను సృష్టిస్తున్నారు. అయితే అవి శాశ్వతంగా ఉండవు, స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. అయినా వాళ్ళు సుందర స్వప్నాలకంటూ వాటికి కుంచెత రూపం ఇస్తూ తమ అపూర్వ శక్తులతో ప్రాణం పోస్తూ గడపడంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఒకే ఒక విషయం అంటే వాళ్ళు ఊహించిన విషయాలను మాత్రమే సాధించలేరు. ఇందువల్ల వాళ్ళకి ఎటువంటి ఆపద ముంచుకురాదు. అయినా అనుకోని మంచిని, పురోభివృద్ధిని
సాధించలేరు. వాళ్ళకు విధంగా శాశ్వతం అంటే ఏమిటో కూడా తెలియదేమో అనిపించింది వినోదుడికి. మర్నాడు వేకువజామున యువరాణి వినోదుడిని నీలకంఠ పర్వతం కేసి నడిపించింది. అప్పుడు వినోదుడు ఆమెతో, సంతృప్త జీవులు, శాంత స్వభావులు అయిన మీరు సాధించలేనివి ఎన్నో మానవమాతృలైన మేము సాధించగలం. అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చడానికి మేము పూనుకోగలం. ఆపదలకు ఎదురీగగలం. అందాలను సృష్టించగలం. అయితే మాకున్న దురదృష్టమంతా, మాకున్న స్వేచ్ఛను దుష్కార్యాలకు వినియోగిస్తున్నాము. అదే మాలో ఉన్న బలహీనత, మా పాలిటి శాపం అన్నాడు. అయితే కావాలనుకుంటే మనుషులు మంచి వైపు మరల్చవచ్చు కదా అని అడిగింది యువరాణి. అనుకుంటే మార్చవచ్చు, అయితే అనుకోవాలి కదా. అలా అనుకునేవా నాదుడెవరు అని అన్నట్లు మానవులు చాలామంది అజ్ఞానాన్ని ఆనందంగా భావించి తమ జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు అన్నాడు వినోదుడు. ఆ సమయంలో సూర్యోదయం అవుతుంది. ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా గంభీరంగా ఉంది. నీలి పర్వతం శిఖరం మీద ఉన్న వింత మొక్కకు ఒకే ఒక పండు వేలాడుతుంది. ఆ పండు నక్షత్రం పండులాగా మెరుస్తుంది. యువరాణి దాన్ని కోసి వినోదుడికిచ్చి, నువ్వు చేరుకోవలసిన అవతలి ప్రదేశ సరిహద్దు ప్రాంతం ఈ కొండ దిగువ ప్రారంభమవుతుంది. అక్కడ ఎప్పుడూ గాఢాంధకారం అములుకొని ఉంటుంది. తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి. ఉరుములు మెరుపులతో ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది. నువ్వు ఆ నక్షత్ర ప్రాంతిని వెళ్ళావంటే ప్రకృతి నీకు ఎలాంటి హాని చేయదు. అయితే కొన్ని అమానుష శక్తులు అక్కడ ఉంటాయి. నీలో ఏమాత్రం భయం పొడ చూపినా నీకు అవరోధాలు కలిగించటానికి అవి కాచుకొని ఉంటాయి. నీలో భయం చోటు చేసుకోనంత వరకు వాటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళి విజయుడివై తిరిగిరా అని చెప్పి వీడ్కోలు పలికింది. వినోదుడు ఆ పండును తిని ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక అతని కొండ మధ్య ఒక సన్నటి లోయ కనిపించింది. కొండ చుట్టూ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. వినోదుడు మరికొంత దూరం వెళ్ళి యువరాణి కోసం వెనుకకు తిరిగి చూశాడు. పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉండడం వల్ల ఆమె అక్కడ ఉన్నది లేనిది కూడా తెలియలేదు. క్రమంగా పొగమంచు మరీ ఎక్కువై బారెడు దూరానికి అవతల ఏముందో కూడా తెలియనంత దట్టంగా తయారైంది. మార్గం తిన్నగా ఉండటం వల్ల ముందుకు నడవడం వినోదుడికి అంత కష్టంగా లేదు. ఆగి ఆగి మంచుగారులు బలంగా వీచసాగాయి. వెనువెంటనే కళ్ళు బయర్లు కమ్మేలా మెరుపులు, చెవులు తూట్లు పడేలా పెళపెళ రావాలతో బండలు పిండి చేసే పిడుగులు పడసాగాయి. నేరేడు పళ్ళంత వర్ష బిందువులు బండల మీద పడి కిందికి దొర్లుకుంటూ రాసాగాయి. హఠాత్తుగా ఇరువైపులో ఉన్న బండల్లో రంధ్రాలు పడి అమిత వేగంతో నీళ్లు చిమ్మసాగాయి. క్షణాల మీద నీళ్లు మోకాళ్ల వరకు వచ్చేశాయి. ఇక కొన్ని నిమిషాల్లో నీళ్లలో మునిగిపోవడం తథ్యమని వినోదుడు అనుకుంటున్నంతలో పెద్ద మెరుపు మెరిచింది. మెరుపు వెలుగులో నీళ్ల మధ్య ఒక ఎత్తైన బండ వంటి ఆకారం కనిపించింది. ఆ గెంతులో వినోదుడు దాని మీదికి ఎగిరి కూర్చున్నాడు. మరుక్షణమే అది లేచి భీకరంగా గర్జిస్తూ పరిగెత్తసాగింది. నువ్వు బండ అనుకున్నది ఏదో పెద్ద మృగమని వినోదుడు గ్రహించాడు. అప్పుడు మెరుస్తున్న మెరుపుల వెలుగులో ఆ మృగం బంగారు ఛాయతో ఉండటం అతను చూశాడు. పట్టు వదిలితే కింద పడిపోగలనని బలం కొద్దీ ఆ మృగాన్ని గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి ఆ మృగం వినోదుడిని చిమ్మ చీకటి నుంచి లేత వెలుగులోనికి తీసుకొచ్చింది. ఆ వెలుగులో చూసి దాన్ని ఒక పెద్ద సింహమని గ్రహించే లోపుగానే అతని ఎదురుగా కొంత దూరంలో ఆకాశాన్ని అంటుతున్న భయంకరమైన జ్వాలలతో ఒక నిప్పు కూడా కనిపించింది. ఆగు ఆగు అని వినోదుడు కేక వేస్తున్నా సింహం ఆగకుండా అగ్నిగుడ్డం కేసి పరిగెత్తి క్షణంలో దాని గుండా బాణంలా దూసుకుపోయింది. వినోదుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం సింహం నిప్పుల గోడలు దాటి అవతలికి వచ్చింది. వెంటనే గాలిలోకి విసిరివేయబడినట్టు అతనికి అనిపించింది. కొన్ని క్షణాల్లో అతడికి ఒక తటాకంలో పడి ఉండటం గ్రహించాడు. నిప్పుల గోడను దాటి తన్ను యువతలికి తెచ్చిన సింహం ఆ తటాకంలోనికి తను విసిరేసి ఎటో పారిపోయిందని వినోదుడు గ్రహించాడు. పక్కనే ఉన్న నిప్పుల గోడ తటాకంలో ప్రతిబింబిస్తున్న తటాకమంతా బంగారు ద్రవం ఉన్నట్టు కనిపించింది. తటాకం మధ్యగా నీళ్ల పై భాగంలో ఒక వృక్షం కొమ్మలు సాచి ఉండడం వినోదుడి కంటపడింది. అతడు ఆ వృక్షం కేసి ఈదుకొని వెళ్ళి కొమ్మలపైకి ఎక్కి విపరీతమైన చలితో వణికిపోయాడు. కొమ్మలకు మధ్య చెట్టు బోదలో అతనికి ఒక తొర్ర కనిపించింది. ఆ తొర్రలో కాస్త వెచ్చగా ఉంటుంది కదా అనుకొని అతడు అందులోనికి దూకాడు. అంతే, అతడు తొర్ర గుండా అలాగే దిగబడిపోయాడు. అలా ఎంత దూరం వెళ్ళాడో అతనికి తెలియదు. కొంతసేపటి కింద నిలబడి చుట్టుపక్కల చూసి అమితాశ్చర్యం చెందాడు. అందమైన పుష్పాలు నిండిన సుందర ఉద్యానవనం మధ్య ఒక దేవాలయం కనిపించింది. తటాకం ఎక్కడా, వృక్షం ఎక్కడా, ఒక చెట్టు తొర్రలో ఇంత సువిశాలమైన ప్రదేశం ఎలా ఇమిడి ఉంది? ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్న ఒక కంఠస్వరం విని వినోదుడు అడిగేసి తిరిగి చూశాడు. శాంత స్వభావుడైన వృద్ధుడు మందహాసం చేస్తూ దగ్గరికి వచ్చాడు. ఆయన ఆ దేవాలయం పూజారి అయి ఉంటాడని వినోదుడు అనుకున్నాడు.
నా మనసులో ఉన్న అనుమానాలు మీరు ఎలా గ్రహించగలిగారు? అయినా చెట్టుతోర చిన్న స్థలం కదా, ఇంత చిన్న స్థలంలో ఇంత పెద్ద ఉద్యానవనం ఎలా ఇమిడి ఉన్నదనే నా అనుమానం అన్నాడు వినోదుడు. స్థలానికి సంబంధించిన వరకు చిన్న స్థలం పెద్ద స్థలం అంటూ ఏదీ లేదు. స్థలాన్ని మీరెలా కొలుస్తారు అని అడిగాడు పూజారి. 1 అడుగు 2 అడుగులు అని కొలబద్దతో కొలుస్తాము అన్నాడు వినోదుడు. అలా మీరు కొలిచేది కొలబద్ద కానీ స్థలం కాదు. స్థలం అన్నది భిన్నం, అఖండం. దాన్ని విడిగా కొలడం సాధ్యం కాదు. ఆలోచించి చూడు, అర్థమవుతుంది అన్నాడు పూజారి. పూజారి మాటల్లో నిజమున్నదని అనిపించింది వినోదుడికి. అయినా నా మనసులోని ఆలోచనలను మీరెలా గ్రహించగలిగారు అని అడిగాడు వినోదుడు. ఇక్కడ ప్రత్యేకించి నీ ఆలోచన నా ఆలోచన అంటూ ఏమీ లేదు. ఈ దివ్యమైన ప్రదేశంలో ఎదుట ఉన్న మనిషిని చూసినట్టే అతని ఆలోచనలు కూడా స్పష్టంగా చూడవచ్చు. ఇంతెందుకు, నా మనసులోని భావాలు కూడా నువ్వు చూడవచ్చు. కావాలంటే ప్రయత్నించుడు అన్నాడు పూజారి. వినోదుడు పూజారి మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన కేసు చూశాడు. ఆ క్షణమే ఆ వృద్ధ పూజారి మనసులో ఉన్న భావాలు వినోదుడికి తెలిసిపోయాయి. ఈ ఆలయంలోని దేవత దర్శనం కోసమే నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానని మీరు నాకు తెలియజెప్పనున్నారు. నేను 3 వరాలు మాత్రమే కోరాలని చెప్పడానికి మీరు ఆశిస్తున్నారు, అంతే కదా అన్నాడు వినోదుడు. అవును, అయినా అది నీకు అంత సంతోషాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే నువ్వు 4 వరాలు కోరాలన్న ఆశతో ఉన్నావు అన్నాడు వృద్ధ పూజారి. అవును నిజమే అన్నాడు వినోదుడు. అయితే అది సాధ్యం కాదు. 3 వరాల పరిమితం. ఈ సందర్భంలో నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సృష్టిలో ప్రతిదానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితికి ఒక కారణము న్యాయము ఉంటాయి. సింహం నిన్ను వీపు మీద మోస్తూ పరిగెత్తున్నప్పుడు నీ మదిలో కాస్త భయం మెదిలింది. అయినా సింహం అలా చేయకుండా ఉంటే నువ్వు నిప్పుల గోడను దాటి ఉండేవాడివా? అదేవిధంగా చెట్టు త్వరలో దిగబడిపోయినప్పుడు నీలో నిస్పృహ కలిగింది. అయితే అలా దిగబడకుండా ఉంటే నువ్వు ఇక్కడికి చేరేవాడివా? ఆలోచించు అన్నాడు పూజారి. నిజమేనన్నట్లు వినోదుడు తల ఆడించాడు. క్రమంగా తూర్పు దిక్కు తెల్లవారసాగింది. కొంతసేపటికి బంగారు నీలిరంగుతో సూర్యకాంతి ఆ ప్రాంతానికి వింత శోభను సమకూర్చింది. ఇంతటి సుందరమైన ఉదయాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా నాకు బోధపడ్డం లేదు అన్నాడు వినోదుడు ఆశ్చర్యంతో. భౌతిక ప్రపంచానికి దాపులనే ఉన్నావు. అయితే ఇది భౌతిక ప్రపంచంలో భాగం కాదు. ఇక్కడ సూర్యుడు మీ భౌతిక ప్రపంచంలాగా కేవలం వెలుతురు వేడిమి మాత్రమే కాకుండా సర్వస్వాన్ని ప్రసాదిస్తాడు. చిత్తశుద్ధి కలిగి ఉంటే చాలు, సూర్యుడు నిన్ను జ్ఞాన సంపన్నుడిగా చేయగలడు అన్నాడు వృద్ధ పూజారి. మీరు సామాన్య పూజారులు కారు, పరమయోగీశ్వరులు అన్నాడు వినోదుడు. వృద్ధ పూజారి చిన్నగా నవ్వి వినోదుని ఆలయంలోనికి తీసుకుపోయాడు. దివ్య సుందర రూపంతో వెలుగొందే ఆ దేవతా విగ్రహాన్ని చూడడంతో వినోదుడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. అతడు విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి మనసారా ప్రార్థించి మెల్లగా తల పైకెత్తి విగ్రహం కేసి చూశాడు. విగ్రహం పాదాల ముందు గుప్పడి పుష్పాలు ఉన్నాయి. అతడు నమస్కరించడానికి ముందు అవి అక్కడ లేవు. ఆశ్చర్యపడకు నాయనా, నీ ప్రార్థన వల్లే పుష్పాలుగా మారి దేవత పాదాలపై పడ్డాయి. అసలు పువ్వులు ఎలా పూస్తాయి అనుకున్నావు? అందం కోసం, స్వచ్ఛత కోసం, శాంతి కోసం ప్రకృతి పడే తపన పుష్పాలుగా వికసిస్తాయి. వాటి నుంచి ప్రేరణ, ఉత్తేజం పొందగలవారే భూప్రపంచంలో పువ్వులు పూస్తున్నాయి. మంచి కోసం, మాధుర్యం కోసం ఎవరైనా ప్రార్థించినట్లయితే ఈ లోకంలో శూన్యంలోంచి పుష్పాలు పుట్టుకొస్తాయి అని వివరించాడు వృద్ధ పూజారి. వినోదుడు మౌనంగా భక్తితో చేతులు జోడించాడు. ఇక్కడ చాలాసేపు ఉండడం సాధ్యపడదు. త్వరగా దేవతను కోరవలసిన 3 వరాలు కోరుకో అన్నాడు పూజారి. వినోదుడు దేవతా విగ్రహానికి భక్తితో నమస్కరిస్తూ బంగారు లోయ రాజ్యంలో శిథిలాల మధ్య ఉన్న బంగారు విగ్రహానికి ప్రాణం ప్రసాదించు తల్లి అని ప్రార్థించాడు. వెంటనే తామర పువ్వు ఒకటి దేవత పీఠం మీద పడింది. నీ ప్రార్థన ఫలించింది. నీ వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆ బంగారు విగ్రహం వేలికి పొడుగు ప్రాణం వస్తుంది అన్నాడు పూజారి. ప్రాణాలు వచ్చిన ఆ స్త్రీ పెళ్లాడాలన్న కోరిక 2వ వరంగా పొందాలన్న ఆశ వినోదుడి మనసులో మొలిచింది. అయినా ఆశను కాస్త పక్కకు నెట్టాడు. నవ్వలేని జ్ఞానభూమి యువరాజు అతనికి జ్ఞాపకం వచ్చాడు. మృగభూమి వాసుడు హాయిగా నవ్వేవరం ప్రసాదించు తల్లి అన్నాడు వినోదుడు. దేవతా విగ్రహం చేతి నుంచి మరొక తామర పుష్పం పీఠం మీద పడింది. ఆ వరము సిద్ధించింది అన్నాడు పూజారి. వినోదుడు సంతృప్తి చెంది శాంత భూమి వాసులకు పాడగల శక్తి ప్రసాదించు తల్లి అన్నాడు భక్తితో. 3వ తామర పుష్పం దేవత చేస్త్రై నుంచి జారిందే కానీ పీఠాన్ని చేరలేదు.
మధ్యలో తగులుకొని అలాగే ఉండిపోయింది. చతుర్థ శాంత భూమి వాసులు పాడటం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పైగా నీకు తారసపడిన యువరాణి తప్ప మరెవరూ పాడాలని కోరడం కూడా లేదు. అందువల్ల ఆమె మాత్రం పాడడం నేర్చుకుంటుంది అని పుష్పం మధ్యలోనే ఆగిపోయిన విషయం గురించి వినోదుడికి వివరించాడు పూజారి. వినోదుడు మౌనంగా తలాడించి ఇంకొక వరం కోరే అవకాశం లేకుండా పోయింది అన్న బాధ అతన్ని వేధించసాగింది. అయినా ఇంకొక వరం కోరితే మాత్రం తప్పేమిటి అన్న ఆలోచన అతనిలో కలిగింది. మరుక్షణమే ఒక వింత ధ్వని వినిపించింది. తిరిగి చూశాడు. ఏదీ స్పష్టంగా కనిపించలేదు. చుట్టుపక్కలన్నీ గిరున తిరుగుతున్నట్టు అనిపించింది. కొండలు, కోనలు, నదులు, తటాకాలు, ఉద్యానవనాలు, భవనాలు అన్నీ అగాధంలో కూలిపోతున్నట్లు అనిపించింది. అయినా ఒక్క దృశ్యం కూడా స్పష్టంగా కనిపించడం లేదు. వినోదుడు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే వినోదుడు నీలపర్వతం మీద వింత మొక్క దగ్గర ఉన్నాడు. ఎదురుగా యువరాణి నవ్వుతూ కూర్చొని ఉంది. నువ్వు పాడే వరం తెచ్చాను యువరాణి అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. ఆ విషయం నాకు తెలుసు. నీ యాత్రలో విజయం సాధించినట్టే నువ్వు మళ్ళీ ఇక్కడికి సురక్షితంగా చేరుకోగలిగావు అన్నది యువరాణి. సరే, మనం ఇప్పుడు ఒక పాట పాడదామా అని అడిగాడు వినోదుడు. నేర్పితే పాడతాను అన్నది యువరాణి ఉత్సాహంగా. వినోదుడు మెల్లగా పాడడం ప్రారంభించాడు. యువరాణి అతన్ని అనుసరించి పాడసాగింది. మొదట కాస్త తడబడి అయినప్పటికీ కొంతసేపటికి ఆమె చక్కగా పాడసాగింది. అయితే అలా పాడుతున్న కొద్దీ ఆమె తన నుంచి దూరంగా వెళుతూ ఉండడం గమనించి వినోదుడు కంగారు పడ్డాడు. కొంతసేపటికి ఆమె పాడుతూ పాడుతూ మేఘంలా ఆవిరిగా మారి అతని కళ్ళెదుటే మాయమైపోయింది. యువరాణి యువరాణి అని అరుస్తూ పిచ్చివాడిలా అటు ఇటు పరిగెత్తాడు వినోదుడు. తిరిగి ఆఖరికి ఒక చోట వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. యువరాణి భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. ఆమె నివసిస్తున్న ప్రపంచానికి చెందిన వాళ్ళు వాటికే సంతృప్తిగా జీవిస్తారు. పాడడానికి కోరడం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఆశించడం అన్న మాటే కదా. అలా ఆశించడం మానవ స్వభావం. అసంతృప్త భూమిలో నివసించే వాళ్ళలో ఒక్క యువరాణి మాత్రమే పాడాలని కోరిక ఉండేది. బహుశా మానవ రూపం దాల్చడానికి ఆమె ఆ విచిత్ర ప్రపంచం నుంచి మాయమై ఉంటుంది. వినోదుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఈ మాటలు అతనికి వినిపించినాయి. మొదట తనకు దారి చూపిన కరుణాస్వరూపుడైన ముని తన పక్కన కూర్చొని ఉండటం చూసి వినోదుడు ఆయనకు భక్తితో నమస్కరించాడు. ఇప్పుడు నేనెక్కడున్నాను అని అడిగాడు వినోదుడు. జ్ఞానభూమి సరిహద్దుల్లో ఉన్నావు. ఇక్కడే కాలయాపన చేయకూడదు. నువ్వు సంపాదించిన వరం జ్ఞానభూమి ప్రజలకు నవ్వే శక్తిని ప్రసాదించిందన్నా నువ్వు బంగారు లోయకు బయలుదేరాలి అన్నాడు ముని. ఎలా వెళ్ళడం? నేను ఆ మార్గం మర్చిపోయానే అన్నాడు వినోదుడు. ముని చిన్నగా నవ్వి, ఒక చోట అదృశ్యమై మరో చోట ప్రత్యక్షమయ్యే రహస్యం నీకు తెలుసన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావు. ఆ విద్య ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది. దాని సహాయంతో నీ స్వస్థలం చేరుకోవచ్చు అన్నాడు. తర్వాత ముని దారి చూపగా వినోదుడు ఒక చిన్న కొండని ఎక్కాడు. కొండ అవతల జ్ఞానభూమి రాజ్యం అతని కంటపడింది. రాజప్రసాదం కొండకు సమీపంలోనే ఉంది. కొందరు రాజభటులు వినోదుని చూసి పోల్చుకొని పరిగెత్తుకుపోయి అతని రాకను రాజుకు తెలియజేశారు. కొంతసేపటికి రాజు, యువరాజు, మంత్రి, ముఖ్య ఉద్యోగులు రాజభవనం ఉపరితలం మీదికి వచ్చి ఉత్సాహంగా చేతులు ఊపుతూ వినోదుడికి స్వాగతం పలికారు. ఇంతలో మరికొందరు రాజభవనానికి వెలుపల చేరి ఉత్సాహంగా చేతులు ఊపారు. అందరూ పరమానందంతో నవ్వుతున్నారు. వాళ్ళని చూడగానే వినోదుడు కూడా చాలా సంతోషించాడు. కొంతసేపు వాళ్ళతో గడిపితే బాగుండుదనిపించింది. అయితే దూరాన్నించి ముని కాలాతీతమవుతుంది, త్వరగా బంగారులోయ చేరుకో అని ఆదేశించడం వల్ల వినోదుడు మునికి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకొని బంగారులోయ చేరుకోవాలని కోరుకుంటూ శక్తి తరంగాలుగా మారి క్షణాల్లో మాయమయ్యాడు. కొంతసేపటికి అతడు బంగారులోయ కొండల్లో ప్రత్యక్షమయ్యాడు. నిండు పున్నమి వెన్నెల్లో వింత జలపాతం మరింత శోభతో ప్రవహిస్తుంది. అతని తల మీదుగా కోయిల కూస్తూ ఎగురుతుంది. ఆ కోయిల కూతకు అతని శరీరం అంతా పులకించింది. వినోదుడు శిథిలా మధ్య ఉన్న బంగారు విగ్రహాన్ని సమీపించాడు. తన వేలి ఉంగరం తీసి విగ్రహం వేలికి వేయగానే ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది. ఆ తర్వాత జరిగేదేమిటి? ఆమెను తను పెళ్లాడాలని దేవత ఇచ్చిన వరం కోరలేదే కనుక ఆమెను పెళ్లాడడం సాధ్యం కాదు. మరి దురాశపరుడైన రాజు బారి నుంచి ఆమెను ఎలా తప్పించగలడం? ఇలా కొంతసేపు ఆలోచించి ముందుగా విగ్రహాన్ని ప్రాణాలతో చూద్దాం, ఆ తర్వాత జరిగేది జరగంది అనుకుని వినోదుడు తన వేలి ఉంగరం తీసి విగ్రహం వేలికి పెట్టాడు. ఆ క్షణమే మెరుపు మెరిసినట్లు అపురూప సౌందర్యంతో వెలిగిపోతూ ఒక స్త్రీ పీఠం మీద నుంచి వయ్యారంగా కిందకి దిగి అప్సరసలా నవ్వుతూ వినోదుడి పక్కకు వచ్చి నిలబడి, ఇప్పుడు మనం వివాహం పూర్తయిందన్నమాట అన్నది. ఆమె కంఠస్వరం నవ్వు వినోదుడికి చిరపరిచయంగా ఉన్నట్లు అనిపించింది. అయినా ఆ కంఠస్వరం ఎక్కడ విన్నాడో, నవ్వును ఎక్కడ చూశాడో వెంటనే పోల్చుకోలేకపోయాడు.
మనకు వివాహమైందా అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. నువ్వింత జలపాతం దాటి వెళ్లే ముందు నా వేలి ఉంగరం నీ వేలికి చేరింది. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చాక నీ చేతి ఉంగరం తీసి నాకు వేశావు. మరి మన పెళ్లి తంతు పూర్తయినట్లే కదా. వినోదుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని తర్వాత మానవ ప్రపంచానికి అవతల నేనొక యువరాణ్ణి చూశాను. నువ్వు ముమ్మూర్తులా ఆమెలాగే ఉన్నావు అన్నాడు. నువ్వు పాట పాడడం నేర్పిన యువరాణి నీ కళ్ళ ముందే అదృశ్యమైపోయిన యువరాణి గురించేనా నువ్వు చెబుతుంది అన్నదామె. అవును, అది నీకెలా తెలుసు అని అడిగాడు వినోదుడు. నిర్జీవమైన విగ్రహానికి ప్రాణం వచ్చిందంటే ఆ ప్రాణం మరెక్కడి నుంచో విగ్రహంలోనికి వచ్చి ఉండాలి కదా. నువ్వు చూసిన ఆ యువరాణి ప్రాణమే నాలో ఉంది అన్నదామె. అలాగా అన్నాడు వినోదుడు పట్టరాని ఆనందంతో. ఈ తామర పుష్పాన్ని ఒక్కసారిగా వాసన చూశావంటే అసలు నువ్వెవరో నీకు తెలుస్తుంది అంటూ ఆమె తన చేతిలోని తామర పుష్పాన్ని వినోదుడికి అందించింది. అతడు ఆ పువ్వు వాసన చూశాడు. మరుక్షణమే కొండ మీద అందమైన రాజప్రసాదంలో యువరాజు బంగారు విగ్రహాన్ని చెక్కడంలో నిమగ్నమై ఉన్న దృశ్యం అతని మనోనేత్రాల ముందు మెరుపులా మెరిసింది. తను ఆ యువరాజు ఒక్కరే అన్న విషయం కూడా అతడు గ్రహించాడు. గతమంతా స్పష్టంగా గుర్తుకు రావడంతో తనే ఆ బంగారు విగ్రహాన్ని సృష్టించిన విషయం వినోదుడికి తెలియవచ్చింది. మనం ఇంకా ఇక్కడ ఉండడం క్షేమం కాదు. రాజులాగా నటిస్తున్న దుష్ట మాంత్రికుడు చేస్తున్న దుండగాదు నీకు తెలియవు. రాజు దురాశపరుడైనప్పటికీ నన్ను పెళ్లాడాలన్న పీరాశ కొద్దీ నాకు ప్రాణం తెప్పించడానికి పడరాని పాటలు పడుతున్నాడు. అయితే దుర్మార్గుడైన ఆ మాంత్రికుడు బంగారు విగ్రహం కోసం విగ్రహాన్ని పెకిలించి కరిగించటానికి పథకం వేశాడు. అతను భర్తలు కొంతసేపట్లో ఇక్కడికి రాగలడు అన్నది యువరాణి. వినోదుడు యువరాణి కొంతసేపటికి ఎత్తైన కొండ శిఖరాన్ని చేరుకున్నారు. అప్పుడప్పుడే చీకటిని దూరం చేస్తూ సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత అందంగా ఉంది భూప్రపంచం అన్నది యువరాణి. నిజంగానా అంటూ వినోదుడు ఇంకా ఏదో చెప్పబోయేంతలో కొండ దిగున ఏదో కలకలం వినిపించింది. ఇద్దరూ అటుకేసి చూశారు. రాజభటులు విగ్రహం ఎక్కడా, పీఠం మీది బంగారు విగ్రహం ఏమైంది అని ఒకరినొకరు అడుగుతూ ఆకలి ఉన్న తోడేళ్లా అటు ఇటు తిరగసాగారు. కొంతసేపటికి రాజు వేషంలో ఉన్న మాంత్రికుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు. చెప్పరాని వేదంతో పట్టరాని కోపంతో భటులందరినీ హతమారుస్తాను అన్నాడు కీచుకంఠంతో. భటుల కేసి చూస్తూ మరికొంతసేపు కాలు కాలిన పిల్లలా చిందులు తొక్కాడు. ఆ తర్వాత అతడి దృష్టి అసలు రాజు ఉన్న గురకేసి మళ్ళింది. తాను మోసంతో రాజును బంధించిన విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదన్న సంగతి కూడా మర్చిపోయి వాడే ఆ రాజు విగ్రహాన్ని దొంగిలించి ఉంటాడు అని గట్టిగా అరిచాడు. వాడి మాటలు విని అక్కడికి వచ్చిన మంత్రి మహాజ్ఞానులు ఆశ్చర్యపోయారు. వాడు భటులను వెంటబెట్టుకుని గృహలోనికి వెళ్ళి అందులో ఉన్న గోడను పడగొట్టమని ఆజ్ఞాపించారు. భటులు నిమిషాల్లో గోడను పగలగొట్టి అవతల ఉన్న రాజును బయటకు తీసుకొచ్చారు. రాజు చిక్కి శల్యమై చింపిరిగడ్డంతో దయ్యంలాగా ఉన్నాడు. ఆయన ఒక్క గెంతున ముందుకు దూకి ఎవ్వరూ ఊహించని విధంగా రాజవేషంలో ఉన్న మాంత్రికుడి నడుముకు వేలాడుతున్న వరలోని కత్తిని లాక్కొని వికటట్టాసం చేస్తూ మాంత్రికుడి తలను తెగ నరికేశాడు. రాజువేషంలో ఉన్న మాంత్రికుడు అంగరక్షకులు రాజుకేసి రాసాగారు. అయితే అసలు రాజు కంఠస్వరం గుర్తుపట్టి అలాగే నిలబడిపోయారు. రాజు మంత్రిని మహాజ్ఞానులు పేరు పేరున పిలిచి వెళ్ళండి, మీ వేళ్లకు వెళ్ళి వెంటనే నాకు రుచికరమైన ఆహారం తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. కంఠస్వరాన్ని మనస్తత్వాన్ని బట్టి ఆకలి గన్న గుడ్ల గూబల ఉన్నప్పటికీ ఆయనే తమ రాజని రాజోద్యోగులు గుర్తించారు. తమ ఎదుట రక్తంలో పడి ఉన్న మాంత్రికుల శవాన్ని ప్రతి ఒక్కరూ కాలితో తన్నసాగారు. అలా తన్నేందుకు వీలుగా వాళ్లను వరుస క్రమంలో పంపడానికి ముఖ్యమంత్రి నానాయాత్రలు పడసాగాడు. నిష్ప్రయోజనమైన ఆ దుర్మార్గుల శవాన్ని తనడం కన్నా బంగారాన్ని తండ్రిరా ముర్కుల్లారా అని అరిచాడు రాజు. అందరూ రాజుకేసి ఆశ్చర్యంగా చూశారు. బంగారు విగ్రహం పీఠానికి అడుగున ఉన్న బండ కింద బంగారు ద్రవం నిండిన పెద్ద తటాకం ఉంది. గృహలో బందీగా ఉన్నప్పుడు సొరంగం గుండా నేను ఆ తటాకాన్ని చూశాను. రండి, దాన్ని తవ్వండి. అయితే ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఆ తటాకంలోని బంగారం అంతా నాది. కావాలంటే కొన్నాళ్ళు గడిచాక మీకంతా ఒక్కొక్క గరిట ఇవ్వగలను. నోళ్లు వెళ్ళబెట్టి నా లోయలోని గాలిని పీల్చేస్తూ అలా చూస్తూ నిలబడ్డారెందుకు మూర్ఖులారా? కదలండి, ఈ క్షణమే మీరు తవ్వడం ప్రారంభించండి. నాకు లడ్డూలు తెచ్చిపెట్టండి అని అరిచాడు. ఇంతకు ముందు విగ్రహం పెకలించిన వాడికి వచ్చిన రాజభటులు అమితోత్సాహంతో ఇప్పుడు పలుగులతో పీఠం కింద ఉన్న బండను పగలగొట్టడం ప్రారంభించారు. హఠాత్తుగా పిడుగు పడ్డట్టు భయంకరమైన శబ్దం వినిపించింది. వాళ్ళు పరుగులు పట్టుకుని పూనుకున్న బండ చుక్కల ఆకాశంలో దూసుకుపోయి మేఘాల మధ్య వేల ముక్కలైంది. ఆ బండ ఉన్న చోట నుంచి చెప్పరాని వేగంతో ద్రవం పైకి చిమ్మసాగింది. దాన్ని చూడగానే అక్కడి వారు భయంతో కేకలు వేయసాగారు. కొంతసేపటికల్లా బంగారు ద్రవం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టసాగింది.
సలసల కాగుతుండడం వల్ల ఆ ద్రవం తాకగానే దాని వేడికి తట్టుకోలేక భటులు విలవిలా తండుకుంటూ అక్కడే పడి ప్రాణాలు కోల్పోయారు. రాజు మంత్రి మహాజ్ఞానులు హడలిపోయి అక్కడి నుంచి తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నించారు. కానీ క్షణక్షణానికి బుగ్గ ద్వారా వేగం హెచ్చి ప్రవాహం ఉధృతం కాసాగింది. 1-2 నిమిషాల్లో వాళ్ళందరూ సలసల కాగుతున్న ఆ ద్రవంలో మునిగిపోయారు. భయంకరమైన ఆ ద్రవ ప్రవాహం మైదానం కేసి రావడం చూసి కొండ దిగు ఉన్న ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని హృదయ విదారకంగా కేకలు వేస్తూ దిక్కులకు పరిగెత్తసాగారు. అలా బంగారు ద్రవ ప్రవాహం తాకిడి నుంచి ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. మిట్ట మధ్యాహ్నం వరకు అలా ప్రళయభీకరంగా వెల్లుబీకిన బంగారు ద్రవ ప్రవాహం నెమ్మదిగా ఆగిపోయింది. ఎక్కడ చూసినా భయానక నిశ్శబ్దం అమలుకుంది. పక్షులు సైతం అరవడానికి సాహసించలేకపోయినాయి. బంగారులోయ రాజ్యం ఇప్పుడు నిర్మానుష ప్రదేశం అన్నది యువరాణి విచారంగా. భూప్రపంచం ఎంతో అందమైన ప్రదేశం అని నువ్వు ఇంతకు ముందే అన్నావు. అయినా మానవుడు ఎంత దురదృష్టవంతుడు. తన చేతులా మానవుడే భూమిని నివాసయోగ్యం కాకుండా చేసుకుంటున్నాడు అన్నాడు వినోదుడు గట్టిగా నిట్టూరుస్తూ. కొంతసేపు మౌనంగా ఊరుకొని యువరాణి, మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి? మనం ఎక్కడికి వెళ్ళడం, ఏం చేయడం అని అడిగింది. ఇక్కడే ఉండి ప్రార్థన జరుపుదాం. మన ప్రార్థనలు ఫలించి మళ్ళీ ప్రజలు తప్పక తిరిగి వస్తారు. వాళ్ళు నూతన జీవితం ప్రారంభించడానికి మనం సహాయపడదాం అన్నాడు వినోదుడు. అదిగో చూడు, బంగారు ద్రవం బంగారు రాయిలాగా మారిపోతుంది అన్నది యువరాణి. మారిపోని, అది మళ్ళీ బంగారం అవుతుంది. మనుషుల మనసులు బంగారంలాగా మారినప్పుడు ఆ బండరాయి మళ్ళీ బంగారం అవుతుంది. అదిగో చూడు, ఆ చిన్న కొలను, అందులో బురద తప్ప మరేమీ లేదు. అయినా సూర్యకాంతి సహాయంతో అందులో నుంచి అందమైన తామర పుష్పాలు వికసిస్తున్నాయి. ప్రకృతిలో అటువంటి అద్భుతమైన సాధ్యమైనప్పుడు దేవుడి దయ వల్ల మనిషిలో కూడా ఏమాత్రం చెడు చేయనటువంటి మహత్తరమైన మార్పు రాదా అన్నాడు వినోదుడు. తప్పకుండా వస్తుంది అన్నది యువరాణి. ఇరువురు ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో విశ్వాసరేఖలు ప్రకాశించినాయి.